మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తన 5 ఏళ్ల పదవీకాలంలో రబీ సీజన్లో ఫిబ్రవరి-మార్చిలో నీళ్లు విడుదల చేసేవారని. కానీ చొప్పదండి. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎమ్మెల్యేగా గెలిచిన ఈ 2.5 సంవత్సరాలలో జనవరిలోపే నీళ్లు ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యేదే అని గుర్తుచేశారు గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంత్రి మహేందర్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ కేంద్రంలోని ప్రజా కార్యాలయంలో మంగళవారం రోజున మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంత్రి మహేందర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రోమాల రమేష్ ఆధ్వర్యంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు కౌంటర్గా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్లో ఏ రోజు నీళ్లు అవసరం పడలేదని, ఈ సంవత్సరం ఎలినీనో ప్రభావం చేత భారతదేశంలో 12 రాష్ట్రాల్లో నీటి ఎద్దడి ఏర్పడి వర్షభావం లేకపోవడంతో ఎల్లంపల్లిలో నీళ్లు లేకపోవడంతో నీటి విడుదలలో జాప్యం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని ప్రతి ఎమ్మెల్యే వరకు ఎలినినో ప్రభావం ఉన్నదని, వర్షాలు కురిసే అవకాశం లేనందున రైతులందరూ ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచనలు చేస్తూ రైతులకు అవగాహనలు కలిగిస్తున్నారని అన్నారు. కేవలం ఎల్లంపల్లిలో నీరు లేనందునే నీటి విడుదల అనేది జాప్యం జరుగుతుందని అన్నారు. దీనిపై రాజకీయం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చిరుతమంగ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సాగి అజయరావుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనవరిలో నీళ్ళు ఇచ్చిననే మా ఎమ్మెల్యే గారు అపర భగీరథుడు అని చెప్పి మేము చెప్పగలుగుతున్నాం. ఖరీఫ్లో ఇప్పుడు నీళ్ళు అవసరం పడలే. ఖరీఫ్లో ఇప్పుడు నీళ్ళు అవసరం పడ్డాయి. ఎందుకు? ఎల్నినో ప్రభావం. ఒక తెలంగాణ రాష్ట్రం కాదు, 12 రాష్ట్రాలు, భారతదేశంలో 12 రాష్ట్రాలలో ఎల్నినో ప్రభావం ఉంది. ఈ ప్రభావం వల్ల వర్షాభావం లేకపోవడం వల్ల, ఎల్లంపల్లిలో నీళ్లు లేకపోవడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. ఏమన్నా ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, అది అందరు మంత్రులు కానీ అనేక కార్యక్రమాలు, రైతు వేదికలో కార్యక్రమాలు పెట్టుకుంటా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈసారి వర్షాలు పడవు, ఈసారి ఆరుతడి పంటలు వేసుకోండి అని చెప్పి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అది ఇక్కడ ఎల్లంపల్లిలో నీళ్లు లేకపోవడం వల్ల, ఎల్లంపల్లిలో కేవలం 7 టీఎంసీలో ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తున్నది. ఎల్లంపల్లిలో సరైన నీళ్ళు లేకపోవడం వల్ల నీరు ఇవ్వడం కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ ఇక్కడ చొప్పదండి నియోజకవర్గంలో ఏ గుంటను కూడా ఎండిపోకుండా చూసుకునే బాధ్యత మేడిపల్లి సత్యం గారు తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్ష పార్టీ. మేడిపల్లి సత్యం గారు రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం ఇక్కడ భూములను కానీ, ఇక్కడ రైతుల పంటలు కానీ సస్యశ్యామలం చేయడానికి, కోనసీమ చేయడానికి, రైతులను రైతు కళ్ళలో సంతోషం చూడడానికి మేడిపల్లి సత్యం గారు పనిచేస్తారని చెప్పి మేము విధంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ నారాయణపూర్ రిజర్వాయర్ గురించి చేసినటువంటి ధర్నాలో నిజానికి ఈ యొక్క మాజీ శాసనసభ్యులు వారి యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, బీఆర్ఎస్ నాయకులని రెచ్చగొట్టి ప్రజల్లోకి వారిని పంపించి, నిజంగా రైతులు చాలా అమాయకులు, అట్లాంటి అమాయకత్వాన్ని వీళ్ళు అవసరంగా చేసుకొని వారిని ఈ టీఆర్ఎస్ ప్రలోభపెట్టి వారితో ధర్నాలు చేయించి నిజంగా ప్రభుత్వం పైకి రెచ్చగొట్టడం అనేది అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నారాయణపూర్ గ్రామం, ఇస్తర్పల్లి గ్రామం రిజర్వేర్ కావాలి, ముంపు గ్రామాలకు ప్రకటించాలని ఆ 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారికి నారాయణపూర్ వాస్తవ్యుడే కదా, తన సొంత గ్రామం కదా, మరి ఆయనకు అప్పుడు గుర్తు రాలేదా? ఏదో తనకు ఏమో అంటారు కదా, ఒక సామెత ఉన్నది, మొగుడు చనిపోయిన తర్వాత ముండ బుద్ధిమంతురాలైనట్టు పదవి పోయిన తర్వాత పదవులు గుర్తుకొస్తున్నాయా? ప్రజలు గుర్తుకొస్తున్నారా? పబ్బం గడుపుకోవడం కోసం ఈ యొక్క ప్రజలను రెచ్చగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏవో నీచమైన కుట్రలు పన్నుకుంటే మాత్రం సరికాదు. నిజంగా మన శాసనసభ్యులు గౌరవ మేడిపల్లి సత్యం గారు వాస్తవానికి ప్రజల మనిషి, ప్రజల బాగోగులు చూసే మనిషి. రైతులు, ముఖ్యంగా రైతులు కంటనీరు పెడితే పట్టుకునే వ్యక్తి కాదు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నిజంగా మీకు శుద్ధ ఉంటే మీరు సహకరించండి, ఈ విధంగా పోదాం, ఈ విధంగా చేద్దామని మనకు చొప్పదండి యొక్క కాన్స్టిట్యున్సీని ఈ రూపకంగా రూపుదిద్దుకుందామనే విధంగా
మీకు మా సహకరించిన ప్రయత్నం చేయండి, కానీ ప్రజలను రెచ్చగొట్టి ప్రజలను మా మీద కుషగొడితే ఇదేంటి సరైన ప్రమేయం కాదు. కాబట్టి మేము చెప్తున్నాం ఒకటే, రవిశంకర్ గారు బీఆర్ఎస్ కార్యకర్తలకు మీరు ఏదైనా ఉంటే సలహాలు సూచనలు మాకు ఇవ్వండి, అంతేకాని మా రెచ్చగొట్టి ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం పైకి ఉసుకొల్పొద్దు అనేది మేము కోరుకుంటున్నాం.